ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉంది అని చెప్పేసి మొన్న ధర్నా చేసినారు. ఏంటండి ఇప్పుడు విశాఖ ప్రైవేటీకరణ మీద ప్రభుత్వం లైట్ తీసుకుందా చంద్రబాబు గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సంబంధం లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉంది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ అండర్టేకింగ్. వాళ్ళు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలా లేదా గవర్నమెంటే నడపాలనా అనేది అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సమస్య. కేంద్ర ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మరి వాళ్ళ ముందు అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి అక్కడ పనిచేసే కార్మికులైతేనేమి అక్కడ ఉన్నవారు అయితేనేమి ప్రైవేట్గా ఉండకూడదు, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనేది కొంత జనసామాన్యంలో ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో లాభాల కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల ప్రైవేటీకరణ చేసి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రైవేటు వ్యక్తులు స్వాధీనమైనప్పుడు అవి సమర్థవంతంగా నడిపి లాభాలు నష్టాలు పోతాయి. లేదంటే ప్రభుత్వం కింద ఉన్నప్పుడు దుర్వినియోగం ఎక్కువ, సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల నష్టాలు వచ్చినప్పుడు ప్రజాధనమే కదా వేస్ట్ అయ్యేది. ప్రజాధనం ఇప్పుడు పరిశ్రమల మీద పెట్టి వ్యాపారం చేయాలన్నా వద్దా అనేది అది ఒక డిబేటబుల్ పాయింట్ అయింది. పూర్వమైతే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ప్రభుత్వ రంగమే నిర్వహించాలా పరిశ్రమలు అనేది ఉన్నది. ఇప్పుడు స్లోగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం కూడా చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే మొన్న కొంతమంది బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అందులో ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా అనర్హత వేటు అంశంగా భావించింది. అసెంబ్లీ సెక్రటరీకి ఏమో హైకోర్టు 4 వారాల్లోగా మాకు ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఒకవేళ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంటే తెలంగాణలో 3 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అంటే ఇవి అనర్హత వేటు గురించి హైకోర్టు ఏమన్నారంటే 4 వారాల లోపల స్పీకర్ను మామూలుగా అనర్హులా కాదా అని ప్రకటించాల్సింది, విచారణ చేయాల్సింది అది స్పీకర్ హక్కు. స్పీకర్ను దాని మీద ఎవరు ఆదేశించలేరు. కాకపోతే హైకోర్టు సూచన చేశారు, 4 వారాల లోపల మీ విచారణ కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి నిర్ణయం తీసుకుని ఒక సూచన చేసినారు. దాని మీద స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటాడో, ఏం ఆలోచన చేస్తాడో, ప్రభుత్వం ఏమైనా అప్పీలు పోతుందా, ఇవన్నీ ఉన్నాయి. బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది. బెంచ్లో అది విచారణ అయిపోయేటంత వరకు పెండింగ్లో ఉండొచ్చు. లేదు స్పీకర్ ఏదైనా కమిటీ వేసి విచారణ అనేది రకరకాలు ఉంటాయి. అవి విచారణ చేయమన్నారు, విచారణ చేసి నిర్ణయం తీసుకోమన్నారు. కానీ అది విచక్షణాధికారం మాత్రం స్పీకర్కే ఉంది. అది స్పీకర్ హక్కు, అది క్వశ్చన్ చేసేదానికి లేదు. కాకపోతే సూచన చేసిన హైకోర్టు. ఇప్పుడు స్పీకర్ ఏం చేసే అవకాశం ఉందండి? అంటే యాజెల్లా ఆయన విచారణ చేయొచ్చు. చేసి ఇప్పుడు వాళ్ళు చేరిన దానికి సాక్ష్యాలు ఏమున్నాయి? ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని. నిన్న ఒక ఆయన అరకపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఇచ్చినారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, ఆయన పార్టీ మారినాడు, పార్టీ మారినాయనికి ఇచ్చినారు అని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు. కాంగ్రెస్ వర్గాల నుంచి ఏం సమాచారం వస్తుంది, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్కి ఇచ్చినాము అని అంటున్నారు. అంటే దాన్ని బట్టి చూస్తే ఒకవేళ వీళ్ళని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ ట్రీట్ చేయొచ్చు. ఓకే, ట్రీట్ చేసినప్పుడు అనర్హత వేటు రాదు కదా. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలోనే ఉన్నట్ట ఆ పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకులకే ఇస్తారా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ఇస్తారా? మామూలుగా జనరల్గా అయితే ప్రతిపక్షానికే ఇస్తారు. ఇక్కడ అతను ఎన్నికైంది బీఆర్ఎస్లో అయినారు. అది ముఖ్యమంత్రి దగ్గర ఏదో చేరినట్లు ఏదో జరిగినాయి తతంగాలు. ఇప్పుడు ఏమంటారంటే ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారు అని అంటారు. దానికి ఏముంది,
ఆయన అభ్యర్థి నేను చేరినానడు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, అప్పుడు చేసేది ఏముంది? ఓకే. ఇప్పుడు దీనివల్ల పబ్లిక్ ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నట్టు అనుకోవచ్చు? అంటే ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ అన్నట్ట, లేకపోతే ఏంటి సార్? అది ఎలక్షన్ నిర్ణయం అయితే కదా ఎలక్షన్స్ వచ్చేది. అది అనర్హులుగా ప్రకటించితేనే ఎలక్షన్ వస్తాయి, లేకపోతే ఎట్లా వస్తుంది?